ఎవరు అన్ని జీవులను ఆత్మలోను ఆత్మను అన్ని జీవులలోనూ దర్శిస్తాడో అతడు ఎవరిని ద్వేషించడు. దేనిని ద్వేషించని వ్యక్తిలో ప్రేమ మాత్రమే నిండి ఉంటుంది. అతన్ని సకల జీవరాశులు ప్రేమిస్తాయి. ఒక ప్రాక్టికల్గా జరిగినటువంటి విషయాన్ని నేను ఇప్పుడు చెప్తాను. శ్రీరమణులు అరుణాచలంలో ఆశ్రమంలో మౌనంగా కూర్చునేవారు. అతను మౌనంగానే కూర్చునేవారు. అక్కడికి వచ్చినటువంటి అందరూ మౌనంగానే కూర్చునేవారు. వాళ్ళతో పాటు ఆవులు, 2 ఆవులు ప్రధానంగా, కుక్కలు, అనారోగ్యంతో ఉన్నటువంటి ఒక కుక్క కూడా, ఒక శునకం కూడా, పెద్ద త్రాచు పాము. ఆ పాముకి భయం. అందరూ ఒకసారి దాన్ని చంపాలని యత్నించారు. అప్పటి నుంచి భయపడేది పైకెళ్ళి కూర్చుంటుంది. కింద రమణులు కూర్చుంటారు. పైకెళ్ళి అంటే ఇంటి పైకప్పులోకి వెళ్ళి అక్కడ కూర్చుంటుంది మౌనంగా. ఎటువంటి బుసలు కొట్టదు, ఏమి లేదు. మౌనంగా ధ్యానంలో కూర్చున్నట్టు ఉంటుంది. ఇలా ఇది మనకు చాలా ఎగ్జాంపుల్. ఇది లైవ్ ఎగ్జాంపుల్. ఇది చరిత్ర పుటల్లో ఉంది. అన్నీ అలాగే ప్రేమిస్తూ ఉన్నాయి రమణులకి.